హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను మీ లావణ్య. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, చూడండి మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఏం డెకరేట్ అవ్వలే ఇంకా. సో నేను మా చెల్లె మా మామయ్య వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మా చెల్లె అయితే ముగ్గులు వేస్తుంది, మా మామయ్య డోర్కి కలర్స్ వేస్తుండు. ఇక్కడ కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. నేను వీడియోలు తీసుకున్నా కానీ నేనైతే కూర్చున్నా, నాకు వర్క్ చేతగా అదంతా ఎక్కువగా. అంటే నేను కూడా చేసిన అనుకోండి, కానీ నన్ను ఎవరు వీడియో తీసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి కదా అందరినీ. ఇక చూడండి, నేనే వేసిన ఈ ముగ్గులు. నేను మా చెల్లి ముగ్గులు వేసుకుంటూనే ఉన్నాం. గడపకు ఒక గడపకు నేను, ఒక గడపకు మా చెల్లి వేసింది. తర్వాత వాటర్ అయిపోయినాయి ఇంట్లో. వాటర్ ఏమో పక్క ఊరికి వెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకున్నాం మేమైతే. కింద క్యాన్లు ఉన్నాయి, చూపించలే. తర్వాత మళ్ళీ వచ్చి ఇంటి వర్క్ కంటిన్యూ చేశారు. మా చెల్లి చూడండి కింద అప్పుడే వచ్చేసారు, తొక్కుతుంది. ఇంకా మా మమ్మీ డాడీ అయితే ఇంకా రాలేదు అక్కడికి. అదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. అంటే పూజ చాలా గ్రాండ్గా జరిగింది, కానీ అది నైట్. చూడండి నేను కూడా తొక్కుకుంటే ఇట్లకి వెళ్ళినా. ఇక ఇల్లు చూపిస్తా చూడండి, 2 సైడ్లు ఓపెనింగ్స్. ఈ ముగ్గు మనమే వేసినాం కానీ అంత బాగా రాలే. ఇది కూడా మనమే వేసినాం, చాలా బాగుంది. ఇదైతే అందరికీ నచ్చింది. ఆ పింక్ కలర్ కూడా నేను రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో పింక్ చేసిన గైస్. ఇదైతే వంటగది. ఈ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు అయినా వాళ్ళు ఇచ్చే 6 lakhs, మనం పెట్టేది 15 lakhs అట్లుంటుంది. ఇదైతే పూజ గది. ఇదైతే బెడ్రూమ్ బీరువా మాదే గైస్. మా డాడీ పెట్టిండు, అంటే మా డాడీ కొని ఇచ్చిండు మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం అని. ఎందుకంటే పెళ్ళిలో పెడదామంటే మా పిన్ని వాళ్ళకి కూతురు లేరు కదా. సో మా పిన్నికి 2 కొడుకులే, అందుకే ఇప్పుడే పెట్టేసాం. ఎందుకంటే మేము ముగ్గురం కాబట్టి మాకు కూడా వాళ్ళు పెట్టాలి కదా. ఇది కూడా ఇంకో బెడ్రూమ్. ఇది మా తమ్ముడు వాళ్ళకి, అది మా పిన్ని వాళ్ళకి. ఇద్దరికి నలుగురు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో. సో నలుగురికి 2 బెడ్రూమ్లు. ఇదైతే హాల్ అయితే బాగా నచ్చింది మాకందరికి. ఇన్ని డేస్ మా పిన్ని అయితే చాలా కష్టపడింది, కానీ ఇప్పుడు ఓన్ హౌస్ బిల్డ్ చేసుకుంది. ఇదంతా మా చిల్లర గ్యాంగ్. ఈవినింగ్ అవ్వగానే మా నాన్న వచ్చేసిండు. మా నాన్న కోసం, మా అమ్మ కోసం నేను ఎంతలా వెయిట్ చేశాను. మా అమ్మ వచ్చినాక మా అమ్మ చేతి కూరనే తిందామనేసి. మా మామయ్య మా నాన్న అడుగుతున్నా, ఏం చేస్తున్నా డాడీ అంటే, కొబ్బరికాయలు ఒలుస్తున్నా అంటుడు. మా తమ్ముడు హాయ్ చెప్పండి అందరూ. మా తమ్ముడికి ఇంత ఇన్నోసెంట్ ఉన్నాడు కదా. ఇంకా మా వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. ఇంకా కాసేపట్లో గృహప్రవేశం అనగానే. ఇతను మా తాతయ్య. సో ఇది మా చిన్న చిల్లి కోతి పిల్లది. అందరు వచ్చారు వీడియోలో, ఇంకా చాలామంది మిస్ అయ్యారు. తినైతే మా మామయ్య కూతురు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి గైస్. బాయ్. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఇది మా చెల్లి.